వెల్కమ్ టు యూటీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఒకటి. పేదల సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రేవంత్ సర్కార్ చేపట్టింది. అయితే మొన్నటి వరకు నెమ్మదిగా సాగిన ఇందిరమ్మ ఇళ్ల పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ఇందిరమ్మ ఇళ్లలో భాగంగా మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20,000 ఇండ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయి. ఇందులో 5,200 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇళ్ళు గోడలు పూర్తయి స్లాబ్కు రెడీ అవుతుండగా మరో 200 ఇండ్లకు స్లాబ్ దాకా పూర్తయి ప్లాస్టింగ్ వరకు పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు 1000 వరకు స్లాబ్ పూర్తవుతాయని కూడా హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బేస్మెంట్ గోడలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతి సోమవారం నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పటి వరకు 53.64 కోట్ల రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసీతో పాటు అన్ని పట్టణ ప్రాంతాల్లో సొంత జాగా ఇండ్లు లేని ప్రజలు లక్షల్లో ఉన్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం మొత్తం 10,66,953 మంది అప్లై చేసుకోగా ఇందులో సొంత జాగా ఉన్నవాళ్ళు 18,000 మంది మాత్రమే ఉన్నట్లుగా అధికారుల సర్వేలో తేలింది. అలాంటి వారి కోసం సర్కారు భూముల్లో G+3 ఫ్లోర్లతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో జిహెచ్ఎంసీ పరిధిలో 15 ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించిన జిహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ ఆ వివరాలను హౌసింగ్ అధికారులకు అందజేశారు. ఆయా చోట్ల G+3 మోడల్లో ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. 1 ఎకరా పరిధిలో 300 ఇళ్ల నిర్మించాలని హౌసింగ్ ఆఫీసర్లు నిర్ణయించారు. అంతకు మించి నిర్మిస్తే మౌలిక వసతులకు అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. దీంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు పంపాలని కలెక్టర్లకు హౌసింగ్ ఉన్నతాధికారులు ఇప్పటికే లేఖ రాశారు. ఈ వివరాలు వచ్చిన తర్వాత క్యాబినెట్లో తీసుకునే నిర్ణయం ఆధారంగా ముందుకు పోతామని అధికారులు చెబుతున్నారు. షేక్పేట్లోని ఖైరతాబాద్, హిమాయత్ నగర్లోని ముషీరాబాద్, సైదాబాద్లోని యాకుత్పురా, మలక్పేట, ఆసిఫ్ నగర్లోని కార్వాన్, గోషామహల్, నాంపల్లి, మారేడుపల్లిలోని సికింద్రాబాద్, తిరుమలగిరిలోని కంటోన్మెంట్, బండ్లగూడలోని చాంద్రాయణగుట్టలో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఈ ఏడాది నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4.5 లక్షల ఇళ్ల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో 71,000 ఇళ్లను మంజూరు చేయగా ఇందులో 47,000 ఇళ్లను కలెక్టర్లు శాంక్షన్ చేశారు. రెండో దశలో 2.08 లక్షల ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటి వరకు 1,00,000 ఇళ్లకు పునాదులు ప్రారంభమయ్యాయి. దశల వారీగా రెండో విడత లబ్ధిదారులకు కలెక్టర్లు ఇళ్లను శాంక్షన్ చేస్తున్నారు. లబ్ధిదారులకు ఇసుక రీచ్ల ద్వారా ఫ్రీగా ఇసుక సరఫరా చేస్తుండగా మార్కెట్ రేటు కన్నా తక్కువకు సిమెంట్, ఐరన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల సిమెంట్, ఐరన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై మార్కెట్ రేటు కన్నా తక్కువకు ఇవ్వాలని వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుందని అధికారులు చెప్పారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అంటే వచ్చే నెల 2న ఇందిరమ్మ లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 33 జిల్లాల్లో మండలానికి కనీసం 1 ఇంట్లో గృహప్రవేశం చేయించాలని భావిస్తున్నారు. స్లాబ్ పూర్తయిన ఇండ్లను గుర్తించి ప్లాస్టింగ్తో పాటు ఇంటీరియర్ పనులను కూడా స్పీడ్గా చేసేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.